ఇప్పుడు నేను చేయబోయే ప్రొసీజర్ అల్ట్రాసౌండ్ గైడెడ్ థ్రాంబోలైసిస్. అల్ట్రాసౌండ్ గైడెడ్ థ్రాంబోలైసిస్ అంటే ఏం లేదండి. అల్ట్రాసౌండ్ యూజ్ చేసుకొని మనం ఎక్కడైతే థ్రాంబస్ ఉందో వాటిని కరిగించడానికి అనేది చేయడం జరుగుతుంది. యూజువల్‌గా థ్రాంబోలైసిస్ ఇప్పుడు నేను చేయబోయే కేసు ఫిస్టులా అని వినేవుంటారు. డయాలిసిస్ పేషెంట్స్‌లో మనకు ఏవీ ఫిస్టులాస్ అనేవి ఉంటాయి. ఆర్టెరియోవెనస్ ఫిస్టులాస్. ఆ ఫిస్టులాస్ ద్వారా మనం పేషెంట్స్‌కి ఇంజెక్షన్ ఇచ్చేసి వాళ్ళకి డయాలిసిస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి అలా ఎక్కువ రోజులు జరగడం వల్ల థ్రాంబస్ అనేది ఫామ్ అయిపోతుంది. అంటే పని చేయకుండా అయిపోతుంది ఫిస్టులా అనేది. అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నుంచి చూస్తున్న ఇంజెక్షన్ అనేది నీడిల్ అబ్జర్వ్ చేయగలిగితే అక్కడ టిప్ ఆఫ్ ది నీడిల్ అనేది ఇన్సైడ్ థ్రాంబస్ ఉందండి. అక్కడ మనం పెట్టేసి థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ అనేవి ఉంటాయి. ఆల్టిప్లేస్, హెపారిన్ ఇటువంటి మిక్చర్ అనేది మనం ఫిస్టులా కమ్యూనికేషన్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఆ వీడియోలో. నీడిల్ అనేది ఇన్సైడ్ ది థ్రాంబస్ ఉంది ప్లేస్మెంట్. సో మనం అక్కడ ఆల్టిప్లేస్ అనే థ్రాంబోలైటిక్ డ్రగ్ అనేది ఇస్తాము. అలా చేయడం ద్వారా మనకు ఫిస్టులా అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఓపెన్ అయ్యాక పేషెంట్ మనకు ఫిస్టులా అనేది మళ్ళీ పనిచేయగలిగితే మనం సేమ్ ఫిస్టులాని ఇంకొక ఫిస్టులా క్రియేట్ చేయకుండా పేషెంట్ అదే ఫిస్టులాతో మళ్ళీ డయాలిసిస్కి చేసుకునే పాసిబిలిటీ మనం ప్రొవైడ్ చేయగలుగుతాము. ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో మనం చాలా ప్రొసీజర్స్ ఇలా మినిమల్ ఇన్వేజివ్గా చేయొచ్చండి, ఎటువంటి కుట్టు కోత లేకుండా. ప్లీజ్ ఫాలో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఫర్ మోర్ అప్డేట్స్.